బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి తన ఓటమితో దేశం బాధపడుతోందని చెబుతున్నారు. కానీ తమకలాంటి బాధలేం లేవని, పార్టీ మారిపోవటానికి ఎమ్మెల్యేలు దారులు వెతుక్కుంటున్నారని అన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ వైపు చూడటం లేదు. అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ కు తెలంగాణలో పవర్ ఉండొచ్చు, కానీ బీజేపీకి కేంద్రంలో పవర్ ఉంది. మరి ఎందుకు ఆ పార్టీ వైపు చూడటం లేదనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు బీజేపీ కూడా ఆసక్తి చూపిస్తోంది. అందులో సందేహం లేదు. కానీ కాంగ్రెస్ తరహాలో ప్రయత్నాలు మాత్రం చేయటం లేదు. చేరుతామని వచ్చేవారి విషయంలో మాత్రం ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. తెలంగాణ బీజేపీలో ఓ కీలక నేత కాంగ్రెస్లోకి పోయేవారిని ఆపే ప్రయత్నంలో భాగంగా బీజేపీలోకి రావాలని, లేకపోతే బీఆర్ఎస్లోనే ఉండాలని హెచ్చరికలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం భయపడటం లేదు. కాగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోకుండా భారీ స్థాయిలో చేయాలనుకుంటున్నారు. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఎంతమంది కాంగ్రెస్లో చేరినా అది బీజేపీకే లాభమని సరిపెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎంత బలహీనమైతే బీజేపీకి అంత లాభమని లెక్కలేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గతంలో టీడీపీలో పనిచేసిన వారే. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్లతో విజయం సాధించారన్న ప్రచారం జరిగింది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలంతా టీడీపీకి సానుభూతి పరులుగానే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో పనిచేసి పార్టీని వీడిన వారు మళ్లీ టీడీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలం చేకూర్చే విధంగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం చంద్రబాబును కలిశారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే మాండవ వెంకటేశ్వరరావు టీడీపీ ఆఫీసులో చంద్రబాబును కలిసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ లో కానీ ఇటు టీడీపీలో కానీ చేరేందుకు సిద్దపడుతున్నారు. కానీ బీజేపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపటం లేదనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.